డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కేసీఆర్ చిత్తశుద్ధి నిబద్ధత వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ బీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జి నవీన్ కుమార్ రెడ్డి, మాజీ పరిగి ఎమ్మెల్యే మహేష్, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి నివాళులు అర్పించారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని నినాదానమిచ్చి రాష్ట్ర సాధన కోసం మృత్యువును సైతం ముద్దాడేందుకు కేసీఆర్ తెగించిన రోజు నవంబర్ 29 అని చెప్పారు. తెలంగాణ ప్రజలే శ్వాసగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరామవధిగా ఉద్యమం సాధించి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సందర్భమన్నారు. ఇన్నేళ్లు గడిచినా ఆనాటి పరిస్థితులు అందరికీ కండ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ త్యాగాల ఫలం తెలంగాణ, కేసీఆర్ ఉద్యమ ఫలంగానే తెలంగాణ ఏర్పడినట్లు వారు చెప్పారు. కేసీఆర్ త్యాగాల ఫలం తెలంగాణ, కేసీఆర్ ఉద్యమ ఫలితంగానే తెలంగాణ ఏర్పడినట్లు వారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గతమైపోయింది. రాబోయేటటువంటి ఏం చేసుకుంటున్నామంటే కేసీఆర్ గారి దీక్ష. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గతమైపోయింది, తొందరలో మా గవర్నమెంట్ వస్తుందని చేసుకుని పోవాలా. ఇప్పుడు ఇందాకనే చెప్పినట్టు సోదరుడు ఉమ్మడి మహబూబ్ నగర్ కు సంబంధించిన లోకల్ బాడీస్ లో అంటే సోదరుడు అన్న నవీన్ కుమార్ రెడ్డి గారు ఎవరు తెలంగాణ చేస్తారో తెలంగాణ మర్చిపోయి, ఎందుకంటే తెలంగాణ వికారాబాద్ నుంచి ఒకప్పుడు మనకి చెన్నారెడ్డి గారు తెలంగాణ నినాదం చెప్పుకొని ఆయన ముఖ్యమంత్రి అయ్యారని తెలంగాణ నినాదం అనేది మర్చిపోయారు. అంటే తెలంగాణ నినాదం మొత్తమే లేదు, ఇక ఆంధ్ర భారత్లో చేస్తే ఉంటది అనుకునే తరుణంలో మన కేసీఆర్ గారు 2001లో మన గురించి, మన తెలంగాణ ప్రజల గురించి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఆ రోజు నుంచి 6 దిశలు తెలంగాణ ప్రజలే తన కుటుంబ సభ్యులనుకొని ఒక ఉద్యమంగా పలుకులుగా. అంటే మనం ఒకసారి ఆలోచించండి, చిన్న చిన్న కింది స్థాయిలో ఒక సర్పంచ్ పదవులు పెట్టుకోవాలంటే భయపడతాడు, ఒక ఎంపీటీసీ పదవులు పెట్టి మనల్ని వాడే భయపడతాడు, ఒక జెడ్పీటీసీ ఒక పదవిలో పెట్టుకుంటే మళ్ళా రిజైన్ చేసిన వాడే భయపడతాడు. అలాంటిది తృణప్రాయంగా ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ అతనే కాదు కేసీఆర్ గారు తెలంగాణ కోసం మరి తన పదవులు ఒక ఉద్దేశంతో ఒక్కలై బయలుదేరి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన ఉద్యమ పార్టీగా అప్పుడున్న సందర్భాల్లో మరి కాంగ్రెస్ పార్టీతోటి ఒత్తు పెట్టుకొని వచ్చిన తర్వాత తెలంగాణ వస్తుందని ఎన్నో పోరాటాలు చేశారు. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కూడా యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తా అని మరి నాలుగు మనం అందరం కూడా చూస్తున్నాం. 20 సంవత్సరాలు గడిచిన తర్వాత మరి తెలంగాణ రావాలన్నా వద్దా, తెలంగాణ తీసుకురావాలనేది కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కేసీఆర్ చర్చలో తెలంగాణ తెచ్చుడు అనే ఉద్దేశంతో తెలంగాణ యావత్ తెలంగాణ గుర్తించుకోవాలనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి 2001లో పార్టీ పెట్టిన నాటి నుండి 2009 వరకు ఉద్యమ పోరాటం ఒక దశలో నడిస్తే మరి 2009లో కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపడమన్న రోజు నుంచి ఉద్యమం ఇంకో దశలో నడిచింది. 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి ఉద్యమాన్ని పోరాట దిశలో నడిపించి అలుపెరగని నాయకుడిగా